బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం. వాసు బర్త్డే పార్టీపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీస్. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లు తెలిపారు. పోలీసుల అదుపులో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హేమను సైతం పార్టీలో పాల్గొన్నారు. కమిషనర్ చంద్రగుప్తా ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె నిన్న ఒక వీడియోలో తాను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతాను చేస్తున్న వీడియో ఏదైతే ఉందో అది మిస్లీడ్ చేసే వీడియోగా, దానిపై కూడా అదనంగా కేసు పెట్టాలని కూడా నిర్ణయించినట్టుగా కమిషనర్ వెల్లడించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని బెంగళూరు సిపి దయానంద్ వెల్లడించారు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారని చెప్పారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడ్డాయన్నారు. డ్రగ్స్ పెడ్లర్స్పై కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించామని, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తెచ్చిన 5 అరెస్ట్ చేశామని చెప్పారు బెంగళూరు సిపి దయానంద్. Night of 19th May, Bangalore City Crime Branch officers and staff on specific information have raided a farmhouse on the outskirts of Bangalore City, somewhere in Electronic City area, and they have found nearly about 100 persons indulging in a party, and on detailed search, several drugs and narcotic substances have been seized from the place. Based on this, a case is registered in Electronic City Police Station and 5 persons have been arrested. Drugs like cocaine, MDMA crystals and hydroganja, these kind of things have been seized from the spot. Subsequently, based on the jurisdiction, it is found that the place where the event was held, the farmhouse, that belongs to Hebgodi Police Station limits of Bangalore Rural District. Accordingly, the case has been transferred to Hebgodi Police Station. విద్యాంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, లేటెస్ట్గా ఏదైనా అప్డేట్ ఉందా? సో ఎవరు వీళ్ళని గుర్తించే పనిలో పడ్డారా? కేవలం గుర్తు తెలియని వ్యక్తులు అనేది ఎఫ్ఐఆర్లో రాశారని మనం ఇంతకుముందు మాట్లాడాం. సో ప్రస్తుతం పేర్లు బయట పెట్టే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళని సేవ్ చేసే ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సార్, ఇప్పటి వరకు చూస్తుంటే ఇందులో 101 మంది కూడా పాల్గొన్నట్టుగా కూడా అక్కడి కమిషనర్ అయితే చెప్పారు. పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. పార్టీలో ఒక నటి కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే ఇచ్చారు. వీరన్నీ కూడా బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఇవాళ ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనము తెలుగు, కన్నడ అలాగే తమిళ నటులు ఇక్కడ ఉన్నారు, ప్రజా ప్రతినిధులు కానీ విఐపీలు ఎక్కువగా ఉన్నారని ఒక మన సమాచారం ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు కమిషనర్ కు సంబంధించి చూస్తుంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎవరు లేరని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఎందుకు మరి ఎఫ్ఐఆర్ లో 100 నుంచి 150 మంది వరకు కూడా తెలియని అన్నోన్ పర్సన్స్ గా కూడా వారు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరి ఐడెంటిటీ కానీ అందులో డిస్క్లోజ్ చేసిన పరిస్థితి అయితే లేదు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో డ్రగ్స్ పార్టీ వాసు అనే నిర్వాహకుడు నిర్వహించినట్టు కూడా చెప్తున్నారు. అతనితో పాటు 5 మందిని అరెస్ట్ చేశాం. వారందరిపైన NDPS యాక్ట్ కింద వారిపైన కేసు నమోదు చేశాం, దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ డ్రగ్స్ కూడా ఆ పార్టీలోనే విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ డ్రగ్ పెడ్లర్స్ కూడా 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళ 3 కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా కూడా ఈ విషయం ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే టాలీవుడ్ నటులు ఉన్నారనే నేపథ్యంలో హేమ పేరు రావడం, అలాగే శ్రీకాంత్ జానీ మాస్టర్ అంటూ కూడా కొన్ని నెట్టింట వైరల్ అవ్వడంతో కూడా మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ అంటూ కూడా బయటకు వచ్చింది. అయితే తమిళ నటులతో పాటు కన్నడ నటులు ఉండడం కూడా వారందరినీ ప్రత్యేక విమానంలో ఇక్కడ తీసుకొని వెళ్లడంతో కూడా ఈ విషయం కొంచెం సంచలనంగా మారింది. అయితే రేవు పార్టీలో ఎక్కువ శాతం కూడా కొకైన్ అలాగే MDMA, గంజా అలాగే మద్యం కూడా సీజ్ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరి 101 మంది ఎవరైతే ఉన్నారో వెళ్ళిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ బ్లడ్ టెస్ట్ చేసిన అనంతరమే వాళ్ళందరినీ కూడా బయటికి పంపించినట్టు కూడా చెప్తున్నారు. కానీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక ఎవరు ఏంటి రిజల్ట్స్ వచ్చినా వాళ్ళకి నెగిటివ్ గానీ పాజిటివ్ ఏ విధంగా వస్తే, పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా
వదిలేదు లేదని కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, వారి పూర్తి వివరాలు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చాక బయట పెడతామని కూడా ఒకవైపు అక్కడ కమిషనర్ దయానంద్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో ఎవరెవరు ఉన్నారు, బీఏపీలు అంటూ ఉన్నారు బడా బాబులు. ఈ వాసు అనే వ్యక్తి ఒక వ్యాపారవేత్తగా చెప్తూ ఉన్నారు. అతని ఇక్కడ నిర్వాహకుడు మెయిన్ గా, అరుణ్ అనే వ్యక్తి కూడా వీళ్ళిద్దరు కలిసి మెయిన్ ఆర్గనైజర్స్ అని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మరో ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ తో పాటు వీళ్ళు ఎక్కడి నుంచి సప్లై చేశారు, మరి ఏ మెట్రోపాలిటన్ సిటీ నుంచి ఇక్కడికి వచ్చారనే నేపథ్యంలో కూడా కోణంలో ఒకవైపు పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హరి, అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పేర్లు చెప్తాం అనటం ఒకంత క్వశ్చనబుల్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కదా సుష్మిత. నిజంగా అంటే కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు అని చెబుతున్నారు కానీ వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు, అలాగే లేని వాళ్ళ పేర్లు బయటికి వస్తున్నాయి. ఉదాహరణకి శ్రీకాంత్ చూసాం, ఆయన ఇక్కడ హైదరాబాద్లో తన ఇంటి నుంచి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే నటి హేమ తాను హైదరాబాద్లో ఉన్నానంటూ చేసిన వీడియో ఏదైతే ఉందో అది ఫేక్ అని తెలియదు. ఆమె రేవ్ పార్టీలో ఉన్నారని కమిషనర్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా మిగతా పేర్లు ఎందుకు బయటికి రావట్లేదు? సరే, వారైతే పూర్తిగా బెంగళూరు పోలీసులు అయితే పెడుతున్నారు కానీ అందులో పేర్లు మాత్రం బయటికి అయితే ఎక్కడా పొక్కనేవాడి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తిగా వారి డీటెయిల్స్ బయట పెడతామని కూడా చెప్తున్నారు పదే పదే. ఎక్కడే కానీ ఓన్లీ 5 మంది పేర్లు, హేమ పేరు మాత్రమే ఎక్కడ కూడా మెన్షన్ చేస్తున్నారు. మిగతా వారి పేర్లు ఎందుకు బయటికి రావడం లేదంటే ప్రజాప్రతినిధులు ఎందుకు ఎవరు లేరని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. మరి మిగతా నటులు ఎవరైనా అక్కడ కన్నడకు సంబంధించిన వారు ఉన్నారా ఎక్కువగా, లేకపోతే వారు ఎక్కువగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న కోణంలో కూడా ఇక్కడ అయితే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అంటే పూర్తిగా కూడా బయటికి పేర్లు చెప్పకపోవడంతో కూడా అక్కడ స్థానికులు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. హరి, రైట్ సుష్మిత.